వానికి బాగా ఇబ్బంది అయిందని సేల్ అన్నా నువ్వు కట్ చేయబడు చూసండి బాబాయ్ చూసండి చూసుకుంటారా ఇది బాబాయ్ కిందగా వచ్చింది పైన చూడు ఈ తంతి చూడండి ఒకసారి ఈ కొమ్మ తెల్లగాయ లేవు వేసిన రకాలన్నింటిలో కూడా ఇది తాలు తక్కువ ఉంది. మేజర్ పాయింట్ కాపు అనేది రైతు పండించుకునే దాన్ని బట్టే ఉంటది. ఇత్తనం అది కాసేది అయితే ఒకరికి 20 అవుద్ది, ఒకరికి 30 అవుద్ది, ఒకరికి 40 అవుద్ది. అది కాపించుకునే దాన్ని బట్టి రైతు మీదే ఆధారపడి ఉంటది. ఇత్తనం అనేది పక్కన పెడితే కాసేపు తాలు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ తాలు అనేది ఎవరూ మార్చలేము, మనం ఎన్ని కొట్టినా దాన్ని మార్చ కాబట్టి రాలేదు. కాబట్టి ఇది మనం వేసుకోదగ్గని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది వెంకటరామరెడ్డి గారు. మెగా 6 పిడుగురాల ఖచ్చితంగా నువ్వు వేయాలనుకున్నాను. నేను ఆయన చెప్పినట్టుగానే చేశా. నాకు ఫస్ట్ నుంచి కూడా మందులు కూడా తెలియకపోతే డౌట్ ఉంటే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తుతుంది. బాగా దిగుబడి బాగానే వచ్చింది. కాయ కూడా మొత్తం చల్లలేదు, మొత్తం గట్టిగా ఉంది. అంటే కాకా కూడా వచ్చింది చిక్కటి కాపు. అది రైతులందరూ వేసుకోవాల్సిన విత్తనం, ఏం ఇబ్బంది లేదు. కావేరి సీడ్స్ తోటి సైబరాబాద్. నా పేరు అనపరెడ్డి పుల్లారెడ్డి, పక్క విలేజ్ చిన్నగాలపాడు విలేజ్. ఈ విత్తనం వచ్చేసి సైబర్ హార్ట్ కావేరీ సీడ్స్ వాళ్ళది. ఈ తెల్లగాయలు నల్లి ఉన్న విపరీతమైన ఈ టైంలో కూడా ఈ తోట కింద తెల్లగాయలు కానీ పైన నల్లి కానీ ఏమీ లేకుండా బాగా పచ్చగా గ్రోతింగ్గా తోట చాలా సూపర్గా చక్కగా ఉంది. దగ్గర ఈ టైంలో కూడా ఇంత క్లిష్టమైన ఈ మిర్చి పండని టైంలో కూడా ఈ తోట ఇంత పచ్చదనంగా ఉండి నల్లికి తట్టుకొని తామర పురుగు తట్టుకొని ఈ విధంగా ఉందంటే విత్తనం వేసుకోదగ్గ విత్తనం. ప్రతి ఒక్క రైతు కూడా విత్తనం వేసుకోవచ్చు. రైతుకి లాభదాయకంగా విత్తనం ఉంటుంది. మీరు చూడవచ్చు, ఇదిగో ఈ కొమ్మలు కానీ ఏదైనా కానీ, ఇదిగో కింద తాలుగాయ కానీ, తాలుగాయ కనపడుతుందా సార్? తాలుగాయ కానీ ఏమీ లేదు అసలుకి, ఒక్క కాయ కూడా. మీరు చూడవచ్చు, వీడియోలో చూసుకోవచ్చు. పై తంతె కానీ చిక్కగా చాలా చిక్కగా కాయమ్మటి కాయ, గెనుపమ్మటి గెనుపుకు 2 కాయలు ఈ విధంగా ఉంది. అసలు ఒక మొక్క మించి ఒక మొక్క అండి. అసలు ఈ విత్తనాన్ని రైతు చక్కగా వేసుకోవచ్చు. ఈ నల్లి వచ్చే క్లిష్టమైన సమయంలో కూడా ఈ విధంగా ఉందంటే ఈ విత్తనం మంచి విత్తనం, రైతు వేసుకోదగ్గ విత్తనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? కరాలపాడు చల్లా వెంకటపతి రెడ్డి. ఊరు పేరు? కరాలపాడు. ఏ మండలం కింద వచ్చిందండి? పిడుగురాల మండలం. ఈ వెరైటీ ఏ వెరైటీ ఒకసారి చూడండి. కావేరి సైబర్ హార్ట్. మీరు ఈ రోజు ఈ ఫీల్డ్కి వచ్చారు. మరి ఈ వెరైటీ ఎలా అనిపించింది? వెరైటీ బట్టి నెంబర్ 1 అండి. బాగుంది, బాగా సైజు కానీ కుర్రగెనుపు, విత్తనం రంగు కానీ బాగుందండి. ఏమైనా వచ్చిందండి మీకు దీంట్లో? తాలు శాతం తక్కువ అండి. ఇంకా సైజు కాయ బాగుంది, చిక్కటి కాపు, బాగా పైరు బాగుంది, పచ్చదనం, కాయ రంగు ఉంది బాగా. ఓకే, తర్వాత నెక్స్ట్ వైరస్కి ఎలా అనిపించింది అండి? అంటే ఈ వైరస్ కి తట్టుకునే విత్తనం అనిపించింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం చూస్తా ఉన్నాం, అన్ని వెరైటీలు కూడా చాలా వరకు 70 బాగా తట్టుకునే విధంగా ఉంది పైరు విత్తనం. తోట మెద్దానంగా ఎదుగుదల బాగుంది, హైట్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉన్న కాపు మీకు ఎంత దిగుబడి రావచ్చు అనిపిస్తుంది? మీరు తోటతో గమనించారుగా, ఎకరం 30 గంటలు రావచ్చు అనిపించింది వెరైటీ. మీరు గతంలో వేసిన ఇంకా కాస్త కొమ్మ అంతా కూడా 35-40. ఇప్పుడు చూడండి, మీకు అంతా పూత పిండి కనపడతా ఉంది. 35-40 దాకా వచ్చే ఆలోచన ఉంది. మీరు గతంలో చాలా వెరైటీలు చూస్తుంటారు, ఆ వెరైటీకి వెరైటీ డిఫరెంట్ ఏమైనా ఉందా? ఈ వెరైటీ బాగుంది, ఆ వెరైటీ మీద కూడా. అంటే ఏ విధంగా? ఒక 2 ఏ విధంగా అంటే ఇప్పుడు మన గెనుపు దగ్గర ఉంది, పూత బాగుంది, కాయ సైజు ఉంది, అన్ని రకాలు బాగుంది. అన్ని వన్నెలు బాగుండే విత్తనానికి, చెట్టు ఎదుగుదల కానీ ఎదుగుదల వన్నెలు బాగుండే అన్ని. ఓకే, మరి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి వెరైటీ? అందరూ వేసుకోవచ్చు, పని లేదు, బాగానే ఉంది, అందరూ వేసుకోవచ్చు, దాని గురించి ఆలోచించాలి పని లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఊరి పేరు చెబుతా, ఇనపరాజపల్లి. మీ పేరు?
గాలం మల్లికార్జునరావులే అశోక్ నుంచి. విత్తనం పేరు చెప్పండి ఒకసారి. ఇది కావేరీ కంపెనీ సైబర్ కావేరీ కంపెనీ. కానీ రైతు వేసుకోవాల్సిన విత్తనం ప్లేట్లు కొమ్మలాలు వచ్చింది. తాలుగాయ లేదు, కాయ మంచి సైజు బాగా పొడుగ్గా ఉంది. 25 నుంచి 30 వరకు నువ్వు ఆటోమేటిక్ గా మందు కొట్టినా గానీ బ్రహ్మాండంగా వస్తుంది. విత్తనం గురించి దిగులు పడాల్సిన పని లేదు. వైరస్ ఎలా ఉంది? వైర్లెస్ బ్రహ్మాండంగా, అసలు వైర్లెస్ యాన్నో ఒక చెట్టు పడుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ విత్తనం వేయాల్సిన విత్తనం రైతు. కలర్ ఎలా ఉంది? చేను బాగా పచ్చంగా ఉంది, మెత్తంగా ఉంది. చేను మాత్రం 30 కానించి పైన కానీ తక్కువ అంచనా లేదు దీనికి. మీరు నెక్స్ట్ ఇయర్ ఎంత వేద్దాం అనుకుంటున్నారు? మేము ముందుగా 8 ఎకరాలు 5 ఎకరాలు వేయాలని చూస్తున్నాం దీన్ని. ఈ విత్తనాన్ని చూస్తే మా కడుపు నిండిపోతుంది. చెట్టు బాగా పెరిగిందా? చెట్టు బాగా పెరిగింది. చెట్టుకు తగ్గట్టు బాగా తెల్లపోతుంది, బాగా సైజు బాగా పెరిగింది, మెత్తంగా ఉంది. ఈ రైతు వేయాల్సిన విత్తనం ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి.